నేనైతే సీఎస్ ర్యాంకర్ స్టార్ట్ చేశా. కానీ చూడగానే షాక్ అయిపోయా. నాకైతే ఫుల్గా ఫస్ట్ రౌండే చూడండి ఎన్ని వెపన్స్ వచ్చాయో చూడండి. వాడైతే ఫుల్గా అయితే కాయిన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ రౌండే చూడండి కనీసం M500 500 ఎంత ఇస్తాడో. కానీ చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చాయో. నేను అకౌంట్కి ఏకి MP40 అన్నీ తీసా. వాల్స్ చూడండి 5 తీసా. ఇక్కడైతే ఒకటి కనపడ్డాడు. ఓకే వీడికైతే హెడ్ షాట్ కొట్టి డౌన్ చేశా. కానీ ఫుల్ కూడా చేసా. ఇది ఏ రకమైన గ్లిచ్చో నాకైతే ఏం అర్థం కావట్లా. గ్లిచ్చో ఏంటో ఈ ఈవెంటో ఏం అర్థం అవ్వట్లా. ఇది మొదటిసారి కాదు మామ రావడం, నాకు చాలాసార్లు వచ్చింది ఇలాగా. వాడికైతే సరిగ్గా కనెక్ట్ కాలేదు. వాడైతే పారిపోయాడు. ఓకే వాడిని ఎదుక్కుంటూ వచ్చా. వాడైతే మా టీమ్మేట్ని డౌన్ చేశాడు. అలా నాకు కూడా ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. ఓకే వాడు అక్కడే ఉన్నాడు వీళ్ళ టీంలో. ఇంక కూడా కొట్టేసాం బాడీ షాట్లు కొట్టి. ఓకే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి మొత్తం అందరూ ఫుల్గా రష్ చేస్తున్నారు. అందరూ ఎవరు ఆగట్లేదు. అందరికీ ఫుల్గా వెపన్స్ వస్తాయి, అలాగే నీళ్లు అన్నీ వస్తాయి. మొత్తం అన్నీ తీసుకుని ఫుల్ రష్ చేస్తున్నారు. మొత్తం షార్ట్ గన్లు, స్నైపర్లు, నీళ్లు ఏ పడితే ఈసురుతున్నారు. ఎవడేమన్నా కొడుతున్నాడు నాకు అసలు ఏం అర్థం కావట్లా. వీడైతే ఒకడైతే మా ఓన్ డౌన్ చేశాడు. నేనైతే వాడికి ప్యూర్గా రెడ్ నెంబర్స్ కూడా డౌన్ చేశాను. అలాగే మా ఓడికి కూడా రేవ్ పట్టుకున్నా. మా ఓడైతే రెవ్ అయిపోయింది. కానీ మా ఓడు మళ్ళీ పడ్డాడు. అంటే చూస్తే కిటికీలోంచి పారాఫాల్ పట్టుకుని వీడైతే కొట్టాడు. వీడినైతే ఫుల్ డ్యామేజ్ కొట్టా. వాడు నాకు కొట్టాడు. నేనైతే వాల్ వేసి ఇటు సైడ్ నుంచి వెళ్దామని చూసా. కానీ ఇక్కడ వాల్లో స్పేస్ సరిపోలేదు. ఇటు నుంచి తిరిగి వెళ్తే వాడైతే మా వాడిని ఫుల్ కిల్ కూడా చేస్తాడు. వీళ్ళు వెళ్ళి చూస్తే వాడైతే నాకు ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. నేను వాడికి చాలా డ్యామేజ్ కొట్టా. ఏకైతే కొడదామని చూసా కానీ అవ్వలే. కానీ MP40 బాడీ షాట్ కొట్టి అయిపోయింది. రౌండ్ కూడా ఆఫ్ చేస్తా. ఇంకా మూడో రౌండ్ కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తం అందరూ రష్ చేస్తూనే ఉన్నారు. ఓకే వీడు ఇక్కడ నుంచి లాగుదామని చూసా కానీ పడింది. వాడికైతే 76 పడింది. ఈ మ్యాచ్ అయితే నేనైతే బాగా బకరానియ్యా. నేడేస్తాడు అడవడం. నేనైతే ఇదే కొట్టడం. మళ్ళీ లాస్ట్ వరకు ఈ రౌండ్లో ఎవరిని ముట్టుకోవాలా. రౌండ్ అయితే లాస్ట్ వరకు వచ్చేసింది. మేమిద్దరం ఉన్నాం. వాడు అక్కడ ఉన్నాడు. మా వాడైతే ఉరికాడు. ఉరికిన వెంటనే వాడైతే అడ్వాంటేజ్ తీసుకుని కొట్టేశాడు. నేను కూడా ఉరికా కాకపోతే సేఫ్ సైడ్కి వెంటనే ఊకొంగేసా. వాడైతే ఒక్కడే ఉన్నాడు. ఓకే వాడైతే క్యారెక్టర్ యూజ్ చేసి స్పీడ్గా వచ్చి నాకైతే ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. నేనైతే అయిపోతానని అనుకున్నా. జస్ట్ మిస్. నేను అసలు కొడతానని అనుకోలేదు. ఇదేదో లక్ ప్రకారం అయిపోయింది అంతే. నాలుగో రౌండ్ కూడా స్టార్ట్ అయింది. ఒకడు వచ్చాడు కాకపోతే వాడు నాకు EWMతో కొట్టేశాడు. ఈసారి టీమ్మేట్స్ అయితే చాలా బాగా వచ్చారు మామ. వాళ్ళు అయితే చూడండి నాకు బ్లడ్ పోయిందని వాడైతే ఫుల్గా కొడుతున్నాడు. నాకు హీల్ కొడుతున్నాడు. ఏదో క్యారెక్టర్ స్కిల్ అనుకుంటా పోసే అది. ఇలా అయితే మొత్తం అందరూ రష్ అయ్యి ఆడుతున్నారు. వీడైతే ఒకడు వచ్చేసాడు. వాడికైతే హెడ్ షాట్ కొట్టి డౌన్ చేశారు. లాస్ట్లో పడింది. డౌన్ అయిన తర్వాత హెడ్ షాట్ బాడీ షాట్లే పడ్డాయి. ఇటు వేసారు ఏందబ్బా అని చూస్తే ఎనిమి ఇటువైపు వేయడం రాక అవతల వైపు వేసాడు. మా ఓన్ అయితే ఒకటి నాక్ చేశాడు. వాడికైతే నేను డ్రైవ్ వేస్తాను. వాల్ అయితే బ్రేక్ చేస్తున్నారు. అవతల ఒక స్నైపర్ కూడా ఉన్నాడు. మా ఓడైతే వెంటనే వాల్ వేసాడు. నేను అటువైపుకి వెళ్దామని చూసి లోపు కింద పడిపోయా. ఎలాగోని పైకి వెళ్ళాలని చూసి టైర్తో వెళ్తే కొడతారేమో అని అనుకుంటున్నా. ఏదైతే అయిందని ఇంకా వెళ్ళిపోయా. వాళ్ళైతే ఇద్దరు ఉన్నారు. నేను కొట్టే వరకు నన్ను అయితే కొట్టలేదు. వాడికైతే ఫుల్ రెడ్ నెంబర్స్ కొట్టా. కానీ మా టీమ్మేట్ అయితే కిల్ ఎత్తేసాడు. నేనైతే జోన్లోనే తిరిగి వచ్చా. వాడైతే ఒక్కడే ఉన్నాడు. మా వాళ్ళైతే ఫుల్ ఫైట్ చేస్తున్నారు. మా వాడైతే ఒక నాక్ చేసాడు. వాడైతే నేనైతే నీడుకు చేసా. ఇందాక నాకు రేవ్ ఇచ్చాడు కదా ఆడనే లాక్ చేసాడు పాపం దొంగ నా కొడుకు. వాడైతే నేడుకి ఖచ్చితంగా అయిపోతాడు. ఓకే అయిపోయాడు నేడుకి. మొత్తానికి బుయ్య అయితే కొట్టేసాం. 1 సైడ్ చేస్తాం మ్యాచ్ని. 0/4 కొట్టాం. నేనైతే MVP అయితే వచ్చేసాను అనమాట. మొత్తం 7 కిల్స్ అనమాట. 75 స్టార్స్కి వెళ్ళా. 7 కిల్స్ చేసా అంతే మామ ఈరోజు.